తరుణ్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇట లీడ్ రోల్ అన్నప్పుడు నీ మైండ్లో ఉన్నది ఏంటి? అంటే జనరల్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు, సినిమాని మొత్తం మెయిన్ లీడ్గా ఉండి ముందుకు తీసుకెళ్ళటం వేరు. అవును. నాకు మేజర్‌గా ఏందంటే సార్, నాకు కశ్యప్ అన్నట్టు నన్ను ఎవరైనా పొగిడితే నాకు ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటారు దాన్ని. నాకు భయమైతుంటది. ఎందుకంటే నేను చాలా సెల్ఫ్ క్రిటికల్ మనిషిని. యాహ్! స్కూల్‌లో కూడా అంతే. పాస్ అయితే చాలంట. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తే ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ అయితా. దానికి కొంచెం తక్కువొచ్చిందంటే నేను చాలా సెల్ఫ్ క్రిటికల్ అయిపోతా అనమాట. సో, నా గురించి నాకు చాలా తక్కువ అంచనానే ఇప్పటికి గూడా. వాళ్ళు ఇది చెప్పినప్పుడు ఇది అనవసరమైన భారమేమో నా భుజాల మీద అని ఫస్ట్ నో అనేసే అన్నా. బట్ సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఎ లిటిల్ సెల్ఫిష్. ఐ థాట్ ఓకే, అదృష్టం ఈజ్ ఆన్ మై సైడ్, లక్ ఈజ్ ఆన్ మై సైడ్, ఇట్స్ కమింగ్ అని. ఇంకోటేంటంటే సార్, నాకు ఐఎమ్ అ వెరీ స్టాంచ్ బిలీవర్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపియరెన్స్ ఇది ఏమున్నా కానీ థింగ్స్ కెన్ స్టిల్ టేక్ అ టర్న్ లీడ్గా. మనకిప్పుడు ఏమైపోయిందంటే కొన్ని బాక్సెస్లో ఉండిపోయినాం మనం. అట్లీస్ట్ ఇది లీడ్, ఇది అది అని. చాలామంది యాక్ట్రెసెస్ని కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక ఎంగ్జైటీ బిల్డ్ అవుతూ ఉంటుంది, దట్ ఏజ్ ఇస్ టికింగ్ అని. మొన్న తాయ్ కెళవి అని చెప్పేసి రాధికా శరత్ కుమార్ గారు షీ మేడ్ అ ఫిల్మ్, ఇట్స్ క్రాసింగ్ 100 crores. అండ్ మనము షీ ప్లేస్ అ వెరీ డీగ్లామ్లెస్ రోల్. అంటే అప్పుడు మరి ఈ కథ మనం చెప్పినప్పుడు మార్కెట్ ఏంది, ఓపెనింగ్ ఎట్లా వస్తుంది, అవన్నీ యాక్చువల్లీ గుడ్ సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ బ్రేకింగ్ దోస్ నార్మ్స్ అనమాట. సో ఐ రియలైజ్ దట్ వీళ్ళకి ఆ హెసిటేషనే లేదు, దట్ నా మార్కెట్ ఉందా లేదా, ఎవడైనా వచ్చి చూస్తాడా, ఏంది కథ అన్నది పవన్కి లేదు, మేకర్స్కే లేదు. అంటే ఐ న్యూ దట్ దే వర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్. సో వెన్ కంటెంట్ ఇస్ కింగ్, ఐ థింక్ వీఆర్ ఆల్ జస్ట్ సర్వింగ్ ద కింగ్, అంతే.